తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటనకు సిద్ధమయ్యారు. జూన్ 1 నుంచి జిల్లాలో పర్యటించబోతున్నారు. ఎల్లుండి ఆదిలాబాద్ కు వెళ్లనున్న సీఎం అక్కడ రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టనున్నారు. అలాగే బహిరంగ సభలో పాల్గొనున్నారు. జూన్ 3న కోహెడకు వెళ్లనున్నారు. అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. 239 ఎకరాల్లో అత్యాధునిక సౌకర్యాలతో మార్కెట్ నిర్మాణం చేపడుతోంది ప్రభుత్వం. ఇక జూన్ 4న మహబూబ్ నగర్ లో పర్యటించనున్నారు. జూరాల, నారాయణపేట్, కొడంగల్ ఎత్తిపోతల పనులను పరిశీలించనున్నారు సీఎం. నార్లాపూర్, వట్టెం, ఎదురా రిజర్వాయర్ల సందర్శన కూడా చేయబోతున్నారు సీఎం. ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి తిరుపతి చారి మనకు అందుబాటులో ఉన్నారు. చారి, సంధ్య, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు అంటే 5 రోజుల పాటు ఈ జిల్లాల పర్యటన చేయబోతున్నారు. ఇందులో 4 రోజులు జిల్లాల పర్యటనలో పాల్గొంటారు. ఇక హైదరాబాద్లో జరిగే జూన్ 2వ తేదీ ఇటు అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. మొత్తానికైతే సీఎం ఈ జూన్ 1 నుంచి 5వ తేదీ వరకు బిజీగా గడపనున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. అయితే ఇప్పటికే జూన్ 1వ తేదీ నుండి ముఖ్యమంత్రికి సంబంధించిన షెడ్యూల్ ఖరారు అయిపోయింది. ఎల్లుండి అంటే ఆదిలాబాద్కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్తారు. అక్కడ ఇందిరమ్మ ఇళ్ళ రెండో విడత పథకాలకు సంబంధించి శ్రీకారం చుడతారు. అదేవిధంగా అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొని అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మొత్తానికి 3వ తేదీన కోహెడకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్తారు. ఆ కోహెడ్లో 239 ఎకరాల్లో అత్యంత ఆధునిక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అక్కడ కూడా జరిగే బహిరంగ సభలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఇక దీంతో పాటు అనంతరం మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. ఇక సోమశిలలో ఆ రోజు రాత్రి బస చేస్తారు. ఇక 4వ తేదీన జూరాల, నారాయణపేట, అదేవిధంగా కొడంగల్ ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన పనులను పరిశీలిస్తారు. ఆ తర్వాత నార్లాపూర్, వట్టెం, ఎదుల రిజర్వాయర్లకు సంబంధించి సందర్శన చేసి పెండింగ్ ప్రాజెక్టులపై అక్కడనే సమీక్ష చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు చేయాలని సీఎం ఆఫీస్ నుంచి ఆదేశాలు వెళ్ళాయి. ఇక జూన్ 5వ తేదీన పరేడ్ గ్రౌండ్లో జరిగే కార్యక్రమంలో మహిళలకు బస్సుల పంపిణీ చేస్తారు. మొత్తానికి 199 కోట్ల రూపాయలతో 553 బస్సులను పంపిణీ చేయనున్నారు. ఇది మహిళా సంఘాలకు బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీలో అద్దెకు నడిపే విధంగా ఈ బస్సులను వాళ్ళకి మహిళలకు అందించబోతున్నారు మహిళల సంఘానికి. మొత్తానికైతే సీఎం జూన్ 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు బిజీగా గడిపే అవకాశం ఉంది. అలానే ఈ తెలంగాణ ఫార్మేషన్ డేని కూడా పురస్కరించుకొని ఇప్పటికే అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి రావాల్సినటువంటి లబ్ధిదారులు లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు వీటికి సంబంధించి కూడా స్ట్రీమ్ అప్ చేసేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు? ఖచ్చితంగా జూన్ 2వ తేదీ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అనేక కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. ఆ కార్యక్రమాలను విజయవంతం చేయడంతో పాటు ఎక్కడికక్కడ జిల్లాల వారీగా జూన్ 2 వేడుకలను ఘనంగా నిర్వహించాలని కూడా చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సిఎస్ రామకృష్ణరావు కూడా ఆదేశాలు జారీ చేశారు. దీనికోసం ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్తో పాటు జిల్లాలో కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈరోజు ప్రత్యేకంగా ఇటు కుటుంబాలకు సంబంధించిన రైతు కుటుంబాలకు సంబంధించిన జీవిత బీమా కార్యక్రమాలు, అదేవిధంగా యువతకు సంబంధించిన కార్యక్రమాలను కూడా అమలు చేసేందుకు అవసరమైన ప్రకటన చేస్తారని ఒకవైపు వార్తలు వస్తున్నాయి. సంధ్య, తిరుపతి, అంటే ఇప్పుడు జూన్ 1 నుంచి 5 వరకు ఉన్నటువంటి స్కెడ్యూల్లో ఆయన ఏ ప్రాంతాల్లో మెయిన్గా సందర్శించవచ్చు? అంటే సాగునీటి ప్రాజెక్టులు, మహిళలకు సంబంధించినవి కాకుండా ఇంకా ఇతర వర్గాలకు సంబంధించి ఏమైనా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉందా? అదేవిధంగా అంటే గవర్నమెంట్ తరపు నుంచి సంక్షేమ పథకాలు ప్రజలకు వెళ్తున్నాయా? ఇలా ఏమైనా ప్రజలతో మమేకమయ్యి ఆయన మాట్లాడేటువంటి ఛాన్సెస్ ఉండొచ్చా? అయితే ఈ సందర్భంగా ఆయా జిల్లాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు అధికారులతో ఎక్కడికక్కడ సమీక్ష చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా అక్కడ ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటారనే సమాచారం అందుతుంది. మొత్తానికైతే ఈ జిల్లాల పర్యటన సందర్భంగా ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయి, వాళ్ళు ఇంకేం కోరుకుంటారనే విషయాలపైన కూడా ఆరా తీసే అవకాశం ఉంది. సంధ్య, రైట్, తిరుపతి.